M6 న్యూస్ కి స్వాగతం. సంగారెడ్డి జిల్లా హత్నూరలో జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరి పర్యటించారు. ఈ సందర్భంగా వరి కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. అనంతరం సమగ్ర కుటుంబ సర్వే తీరును పరిశీలించారు. ఇప్పుడు వీళ్ళకి తూకం వేయలేదా? ఎందుకు? న్యాచురల్ ఇప్పుడు వచ్చింది మేడం. బట్ వీళ్ళు ఎప్పుడు వచ్చారు కదా, అక్టోబర్ వచ్చారు కానీ వాళ్ళు ఇంకా కొన్ని ఉన్నాయని జోకి వచ్చింది మేడం. మళ్ళీ పోసిరు ఇప్పుడు వచ్చిన తర్వాత మనం చెక్ చేయొచ్చు. తూకం వేసినారు ఈ రోజు, తూకం వేసిన మరి అదే రోజు చేశారా లేదా డేటా ఎంట్రీలో చెక్ చేసుకుంటారా? కంప్లైంట్ వచ్చింది. ఎవరిది ఫార్మర్? ఎంత తెచ్చారు మీరు మొత్తం? ఎన్ని క్వింటాల్స్ వచ్చింది? సమ్మర్లో 25 వచ్చింది మేడం. 25 వచ్చింది. ఒక ఎకరం సంబంధించింది. ఎంత టైం పట్టింది? ఇంటి వాళ్ళ కంపల్సరీ ఆధార్ కార్డ్స్ ఇప్పుడు ఇక్కడ చేస్తున్నారు. నెక్స్ట్ ఇంట్లో ముందే ఈ డాక్యుమెంట్స్ చెప్తారు మేడం. ఒక 1 వీక్ అయితే ఫ్రీ అవుతారు మేడం, అందరి ఇంటికానే ఉంటుంది. బట్ ఆ తర్వాత 25 minutes హాఫ్ అన్ అవర్ లో ఒక్కొక్క హౌస్ కంప్లీట్ చేసుకోవాలి. ఈరోజు మార్నింగ్ నుంచి ఎన్ని చేశారు? 6. ఈరోజు మార్నింగ్ ఒకటి చూపిస్తారు చేసింది, ఆల్రెడీ కంప్లీట్ అయింది. డైలీ ఎట్లా కలెక్ట్ చేసుకుంటున్నారు మీరు? 85 ఎన్ని కంప్లీట్ అయినాయి? 71, 72 బ్లాక్ ఇది ఒక ఇదిలో 39, ఒక ఇదిలో 21. రెండు బ్లాక్స్ కలిపి 34 కంప్లీట్. ఓన్లీ 34. రెండు బ్లాక్స్. మేడం బ్లాక్ లో 21 కంప్లీట్. ఇంకా హెడ్ మాస్టర్ సార్ బ్లాక్ లో 13 ఉన్నాయి మేడం కంప్లీట్. 13. మీ డిజిగ్నేషన్ ఎంత కంప్లీట్ అయింది? ఇంతవరకు 13 అయినాయి మొత్తం ఇంతవరకు. స్టార్ట్ చేసి 4 days ఫస్ట్ రోజు ఏమన్నా ఓల్డ్ ఉంది. డైలీ మా సార్కు లేట్ ఇచ్చిన ఇంప్రూవ్ ఇచ్చారు. ఇవి హెల్పర్ ఇవ్వండి కదా, హెల్పర్ ఫాస్ట్ అవుతుంది. ఒకటి చెప్తుండాలా మీరు? సంగారెడ్డి జిల్లాలో సామాజిక, ఆర్థిక, రాజకీయ, కుల, విద్య, వృత్తిపరమైన సర్వే అన్ని మండలాల్లోనూ అన్ని మున్సిపాలిటీస్లోనూ కొనసాగుతూ ఉంది. దీనికి సంబంధించి మన జిల్లాలో 3400 పైచిలకు ఎన్యూమరేటర్ బ్లాక్స్గా మనము డివైడ్ చేసుకొని ప్రతి ఎన్యూమరేటర్ బ్లాక్కి కూడా ఒక ఎన్యూమరేటర్ని ఇచ్చి ఈ సర్వే అన్నది మనం చేయిస్తున్నాము. ఈ సర్వే అన్నది జిల్లా అధికారుల పర్యవేక్షణలో కొనసాగుతూ ఉంది. దీనికి ప్రతి మండలానికి కూడా స్పెషల్ ఆఫీసర్స్ అని వేయడం జరిగింది. నియోజకవర్గానికి కూడా స్పెషల్ ఆఫీసర్స్ వేయడం జరిగింది. ఎంపీడీఓస్, మున్సిపల్ కమిషనర్స్, తహసీల్దార్స్ అందరూ కూడా ఈ సర్వేని మానిటర్ చేస్తున్నారు, పర్యవేక్షిస్తున్నారు. దీనికి సంబంధించి మన జిల్లా వాసులందరికీ కూడా కోరేదేమంటే మీ యొక్క సమాచారం తప్పకుండా గోప్యంగా అన్నది ఉంచడం జరుగుతుంది. కాబట్టి ఈ సర్వేకి మీ అందరూ కూడా సహకరించాల్సిందిగా కోరుతున్నాను. మీరు ఇచ్చిన ఫామ్స్ అన్ని కూడా ఒక కోడ్ రూపంలోనే రాయడం జరుగుతుంది. కాబట్టి మీ సమాచారానికి ఎటువంటి సమస్య లేకుండా చాలా పకడ్బందీగా ఫామ్స్ అన్ని కూడా సెక్యూర్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీ అందరూ కూడా సర్వేకి సహకరించాలి. ఎన్యూమరేటర్స్ వచ్చే ముందే రేపు ఏ ఇండ్లు అయితే చేస్తారో ముందే మీకు సమాచారం ఇవ్వడం జరుగుతుంది. దీనికి సంబంధించిన బేసిక్ డీటెయిల్స్ అంటే ఆధార్ కార్డ్స్ కానీ, రేషన్ కార్డ్స్ కానీ, ధరణి పాస్బుక్స్ కానీ మీరు రెడీగా పెట్టుకుంటే మనకు సర్వే అన్నది త్వరగా అవుతుంది. కాబట్టి అందరినీ కూడా ఈ సర్వేకి సహకరించాల్సిందిగా కోరుతున్నాను. నేడు హత్నూర మండల్లో పాల్పనూరు మరియు చందాపూర్లో గ్రామాల్లో ఈ సర్వే ఏ విధంగా జరుగుతుంది అన్నది పర్యవేక్షించడం జరిగింది. సర్వే అన్నది మొత్తం 4 ఎన్యూమరేటర్స్ తో ఈ 2 గ్రామాల్లో కూడా చేపడుతున్నారు. సో ఈ సర్వేకి కూడా హత్నూర మండలంలో ఉన్న అందరూ కూడా